నాశనానికి ముందు గర్వం వస్తుంది. జీవితం నుండి ఆశిస్తే నిరాశేమి లుతుంది. అందుకే జీవితం నుండి ఆశించడం కాదు, జీవితాన్ని శాసించడం నేర్చుకో. గెలుపు నీదే. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత తాపత్రయపడ్డా ఆ బంధాలను తిరిగి పొందలేవు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసిన నటించడం రాదు. నువ్వు ఎదిగేటప్పుడు ఆపేవారు, నువ్వు ఎదిగాక నిన్ను తొక్కేవారు ఈ సమాజంలో సహజం. అలాంటి వారిని నువ్వు ఎదిరించలిగినప్పుడే నువ్వు నీ స్థానాన్ని నిలబెట్టుకో. లవ్వు. నీవు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సిందే. నీవు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సిందే. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. ఎప్పుడైతే ఎదుటివారి అర్థంపర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతావు. మాయ మాటలు చెప్పేవాళ్లు నమ్మకాన్ని ఎక్కువగా పుట్టిస్తారు. నమ్మకం పెరిగాక వాడుకుని వదిలేయాలని చూస్తారు. ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. ఏమి చేసినా సమర్థించేవాళ్లు స్వార్థపరులు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాళ్లు శ్రేయోభిలాషులు. మంచిని చెడును రెండింటినీ తెలియజేసేవాళ్లే నిజమైన స్నేహితులు. ఏ మనిషి తన గతాన్ని తిరిగి కొనుగోలు చేసేంత ధనవంతుడు కాదు. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి, కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. ధర్మం కోసం ప్రాణాలైనా లెక్క చేయకు. నీవు ప్రాణత్యాగం చేయవలసి వస్తే నీ ధర్మానికి శత్రువులైన వారి ప్రాణాలను గురించి ఆలోచించకు. మిమ్మల్ని మీరు బలహీన వ్యక్తిగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకుని అత్యంత శక్తివంతులుగా ఊహించుకోండి. మీలో గొప్ప మార్పు వస్తుంది. అందరిలా ఎప్పుడూ ఉండకు. అందరి మాట ఎప్పుడూ వెనుకు. ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నీకు నచ్చింది నువ్వు చెయ్. నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు. అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితాల గురించి ఆలోచించుకు, అది నీ పని కాదు. ఇష్టంలేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బతిమాలుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండడమే మంచిది. కడుపు రగిలినా మనసు నలిగినా వారి నోట వెంట వచ్చేవి నిందలు శాపాలో కాదు, కటిక వాస్తవాలు, పచ్చి నిజాలు. ప్రతి మనిషి మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. మనం మారడానికి అవకాశం ముఖ్యం కాదు, దానిని గుర్తించడం ముఖ్యం. ఒకటి గుర్తుంచుకో, నచ్చడం ఒకటే. ప్రేమ అనుకుంటే కళ్ళకి చాలామంది నచ్చుతారు, అది కాదు. ప్రేమంటే నచ్చడంతో పాటు నమ్మకం కూడా ఉండాలి. అదృష్టం వర్షం నీళ్ల లాంటివి, శ్రమ బావిలో నీళ్ల లాంటివి. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది. కాని మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని ఆగిపోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. ఒక మహిళ రించి మీరు ఏదైనా విన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే పుకార్లు ఆమెను పొందలేని పురుషుడి నుండి వస్తాయి, లేదా ఆమెతో పోటీ పడలేని స్త్రీ నుండి వస్తాయి. థాంక్యూ ఫర్ వాచింగ్. మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎంవీ ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.